హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 7th జూలై రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి వివిధ విభాగాల్లో 40 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి డిగ్రీ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే జూలై 31 నాటికి 30 ఏళ్ళు అనేది మించకూడదు అనమాట. అదేవిధంగా ఆగస్టు 1, 1995 తర్వాత జన్మించి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. వీరి యొక్క శాలరీ కనుక చూసుకున్నట్లయితే నెలకి 44,500 నుంచి 89,150 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 6 వరకు ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 1000 రూపాయలు చొప్పున, అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది, అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాలు కూడాను మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, కోల్కతా, పాట్నా, గౌహతి, భువనేశ్వర్, రాంచీ, ఇంఫాల్, సిలిగురి, అగర్తల, ముజఫర్పూర్, మదురై, కోయంబత్తూర్, చెన్నై, ఎర్నాకుళం, బెంగళూరు, ఇలాగ మనకి పరీక్షా కేంద్రాలు అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కోల్కతా నుంచి 52 జర్నీ మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఫిట్టర్, రిగ్గర్, పైప్ ఫిట్టర్, మెషిన్ ఆపరేటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, మెటీరియల్ హ్యాండ్లింగ్, డీజిల్ మెకానిక్, క్రేన్ ఆపరేటర్ సంబంధించినటువంటి విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి 10వ తరగతి, అదేవిధంగా ఎన్ఏసి లేదంటే ఎన్టీసీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలన్నమాట. సో వీరి యొక్క వయసు విషయానికి వస్తే జూలై 1 నాటికి 26 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీరికి స్టైఫండ్ వచ్చేసరికి నెలకి 24,000 నుంచి 26,000 వరకు అనేది ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, పీఈటీ పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 4 వరకు అనేది ఇచ్చారనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 472 రూపాయలు చొప్పున, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఎటువంటి ఫీజు అనేది ఉండదన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఉత్తరప్రదేశ్లోని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, అదేవిధంగా సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో, అదేవిధంగా సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. జస్ట్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎంఫార్మసీ, ఎంఫార్మ్ ఆయుర్వేద, లేదంటే ఎంఎస్ ఫార్మాస్యూటికల్ సైన్స్ లేదా ఎంఎస్సి ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులన్నమాట. ఏజ్ విషయానికి వస్తే ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి రీసెర్చ్ ఫెలోకు 42,000, జూనియర్ రీసెర్చ్ ఫెలోకు 37,000 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. ఎంపిక విధానం వచ్చేసరికి రాత పరీక్ష లేదంటే ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. జూలై 15న మనకి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ అడ్రస్ ఇదనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నాగ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే యూనివర్సిటీ నుంచి, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్ లేదంటే ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి శాలరీ వచ్చేసరికి నెలకి 29,200 రూపాయలు అనేది వీరి శాలరీ ఉంటుంది. వీరి యొక్క వయసు వచ్చేసరికి 30 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక విధానం విషయానికి వస్తే ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఇవ్వాలి అనమాట, జూలై 7 వరకు.
సో ఇంటర్వ్యూ తేదీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, జూలై 2 నుంచి 3వ వారం వరకు ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తాము అని చెప్పానని. ఇంటర్వ్యూ అడ్రస్ అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి శాశ్వత ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అనేవి కోరుతూ ఉన్నారు. టోటల్గా 6 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు ఏంటంటే చీఫ్ మేనేజర్ ఇన్ ఐటీ, చీఫ్ మేనేజర్ ఇన్ లీగల్, మేనేజర్ ప్రాజెక్ట్, అదేవిధంగా మేనేజర్ ఎఫ్ఏకి సంబంధించి, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ FA2కి సంబంధించి ఈ విధంగా అనేది పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో CA, ICWA, BE ఆర్ బీటెక్, LLBతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క గరిష్ట వయో పరిమితి వచ్చేసరికి ఆగస్టు 4 నాటికి 47 ఏళ్ళు, మేనేజర్కి 40 ఏళ్ళు, అసిస్టెంట్ మేనేజర్కి 35 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క ఎంపిక విధానం వచ్చేసరికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకొని పంపించాల్సినటువంటి అడ్రస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 4 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.